Hi, I'm Dr. Sankirti. I'm a freelance radiologist. As a freelance radiologist, నేను హైదరాబాద్లో చాలా ఏరియాస్లో వర్క్ చేశాను. ఒక పర్టిక్యులర్ ఏరియాకి వెళ్ళినప్పుడు I see a lot of hospitals around. సో ఒక ఏరియాలో అసలు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అసలు అక్కడ ఫేమస్ డాక్టర్స్ ఎవరు, ఏ డిపార్ట్మెంట్కి ఏ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లమ్కి ఏ క్లినిక్కి వెళ్ళొచ్చు అనే డౌట్స్ అందరికీ వస్తాయి. దట్ ఈస్ వై వీఆర్ హోస్టింగ్ అ లాట్ ఆఫ్ హాస్పిటల్ టూర్స్ గోయింగ్ ఫార్వర్డ్. టుడే ఐఎమ్ అట్ Kompally and I'm going to take you inside Sai Siddhartha Hospital. Not as a doctor, but as one of you or a regular patient. Let's go inside. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ఇక్కడ మోస్ట్ ఫేమస్ డిపార్ట్మెంట్స్ ఆర్ పల్మనాలజీ, ఇంటెన్సివ్ కేర్, న్యూరాలజీ అండ్ జనరల్ మెడిసిన్. Apart from this hospital also has a lot of other departments catering to a lot of other problems. And here is the list of all the doctors that are available at this hospital. ఈ టెస్ట్ ఎంతసేపు పడుతుందా? ఓకే, ఇది అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలి? ఇది అయిపోయాక ఓకే, థ్యాంక్ యూ. ఏం బాగాలేకొచ్చారండి హాస్పిటల్కి? ఎప్పటి నుండి వస్తున్నారు ఈ హాస్పిటల్కి? 2 years నుంచి వస్తున్నా. ఏ డాక్టర్ దగ్గరకు వస్తారు ఎక్కువ మట్టికి? కిరణ్ సార్ దగ్గరికి వస్తాను. కిరణ్ సార్ బాగా తెలుసా మీకు? ఇంట్లో ఎవరికి బాగాలేకున్నా ఇక్కడికే వస్తారు. సో ఇక్కడ రిసెప్షన్లో అడిగినా, ఇక్కడ పేషెంట్స్తో మాట్లాడినా మనకు ఎక్కువ వినిపించే పేరు డాక్టర్ కిరణ్. ఈ హాస్పిటల్ పల్మనాలజీ డిపార్ట్మెంట్కి చాలా ఫేమస్. ఇట్ ఈస్ హెడెడ్ బై డాక్టర్ కిరణ్ అండ్ అనదర్ పల్మనాలజిస్ట్ బై ద నేమ్ డాక్టర్ రస్మిత. సో అసలు పల్మనాలజీ అంటే మీకు లంగ్ రిలేటెడ్, యువర్ ఎయిర్వే రిలేటెడ్, అంటే మీకు దగ్గు, సర్ది, ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం కానీ, లంగ్ క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ చూసేది పల్మనాలజీ డిపార్ట్మెంట్. ఇది జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. దాంట్లో స్పెసిఫిక్గా ఇవి చూసే వాళ్ళని పల్మనాలజిస్ట్ అంటారు. ఇక్కడ డాక్టర్ కిరణ్ అనే డాక్టర్కి ఆల్మోస్ట్ 25 years of experience ఉంది. సో లెట్స్ గో అండ్ మీట్ డాక్టర్ కిరణ్. హలో డాక్టర్ కిరణ్. హలో. మీరే ఇక్కడ సాయి సిద్ధార్థ హాస్పిటల్లో పల్మనాలజీ హెడ్ అని విన్నాను సార్. అసలు పల్మనాలజిస్ట్ దగ్గరికి ఒక నార్మల్ పర్సన్ ఏ ప్రాబ్లమ్స్తో రావచ్చు అనేది ఏమైనా చెప్పగలుగుతారా? జనరల్గా పేషెంట్స్ మా దగ్గరికి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో వస్తారు. అంటే ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్, ట్యూబర్క్లోసిస్, వైరల్ నిమోనియాస్, అవి కాకుండా చిన్నపిల్లల్లో ఫారెన్ బాడీస్ మింగేసి అవి బయటికి తీయడానికి, తర్వాత కొన్ని రకాలైన లంగ్ క్యాన్సర్స్లో, తర్వాత లంగ్స్లో వాటర్ చేరిందని వస్తుంటారు. ఇంకొక డిఫరెంట్ ఎంటిటీ అంటే స్లీప్ మెడిసిన్ అంటారు, అంటే గురకకు సంబంధించిన జబ్బులతో మా దగ్గరకు వస్తుంటారు. సో ఇవన్నీ పల్మనాలజీకి సంబంధించిన ప్రాబ్లంతో వస్తారు మా దగ్గరికి. నేను సీనియర్ కాబట్టి చాలామంది నాకు రిఫర్ చేస్తుంటారు. ఇట్లా రిఫర్ చేసిన కేసెస్ ఇంకా కాంప్లికేటెడ్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని తగ్గకపోవడం వల్ల టెర్షరీ రిఫరల్ సెంటర్ దాకా మా దగ్గరికి వస్తుంటారు. దీంట్లో మేము లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి అది డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. ఆల్ రైట్ సార్. సార్ ఇప్పుడు మీ ఓపీ తీసుకోవాలి అంటే ఏ టైమింగ్స్లో ఉంటారు సార్ మీరు మామూలుగా? మనది పల్మనాలజీ సెంటర్ మ్యామ్. సో 24 hours పల్మనాలజిస్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. నా కింద ఇంకిద్దరు పల్మనాలజిస్ట్ ఫుల్ టైం కవరేజ్ చేస్తారు హాస్పిటల్ని. సో పల్మనాలజీ ప్రాబ్లంతో ఏ పేషెంట్ అయినా ఎప్పుడైనా రావచ్చు, వెంటనే పల్మనాలజీ కన్సల్టేషన్ దొరుకుతుంది. సో ఇనిషియల్గా వాళ్ళు చూసి ఇనిషియల్ అసెస్మెంట్ అంతా చేసి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేసేస్తారు. ఎమర్జెన్సీ అయితే ఇమీడియట్గా అడ్మిట్ చేసుకుంటారు. నేనే ఒపీనియన్ చూడాలి అనుకుంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి నేను వస్తాను. మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 నుంచి 6 వరకు ఇక్కడే ఉంటాను నేను. ఆ టైంలో ఈ కేసెస్ అన్ని నేను రివ్యూ చేస్తాను. ఈవెన్ ఆన్ సండేస్ కూడా పల్మనాలజీ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయండి. జనరల్గా సండేస్ మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటాము. ఎవరికైతే సివియర్ ప్రాబ్లం ఉందో వాళ్ళు వస్తారు. ఇమీడియట్గా క్యాజువాలిటీలో మా క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అవసరమైతే నా ఒపీనియన్ ఫోన్లో తీసుకుంటారు. నెంబర్ 2, నేను రౌండ్స్కి వస్తాను. సండే అయినా సరే మార్నింగ్ 9 నుంచి 11 వరకు నేను రౌండ్స్లో ఉంటాను. ఆ టైంలో ఎవరైనా వస్తే నేను చూస్తాను. అలానే కొన్నిసార్లు 12 వరకు కూడా చూస్తూ ఉంటాను ఓపీస్. స్పెసిఫిక్గా ఓపీ ఇవ్వడం అనేది జరగదు సండే, కాకపోతే ఎవరైనా ఎమర్జెన్సీ ప్రాబ్లంతో వచ్చినప్పుడు చూస్తాం. సో సార్ ఇక్కడ ఈ బస్ ప్రొసీజర్ ఉందని విన్నాను. ఐ ఆల్సో హర్డ్ అది సాయి సిద్ధార్థ హాస్పిటల్ కాకుండా ఇక్కడ అరౌండ్ కోంపల్లి ఎక్కడ లేదు అని విన్నాను. సో దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? మంచి ప్రశ్న అడిగారు మ్యామ్. యాక్చువల్గా ఈ బస్ అనేది పాస్ట్ 5 yearsలో చాలా పాపులర్ అయింది. ఇది కొన్ని సెంటర్స్లో మాత్రమే, ఎస్పెషల్లీ మన కొంపల్లి ఏరియాలో మా సెంటర్లో మాత్రమే ఈ బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బస్ అంటే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసోనోగ్రఫీ. అంటే ఏంటంటే ఒక థిన్ బ్రాంకోస్కోపీ చేసినట్టు ఒక థిన్ కెమెరాని లోపలికి పంపిస్తాము. లోపలికి పంపించిన తర్వాత ఈ బస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది లోపల లంగ్ని స్కాన్ చేస్తుంది.
సో మనం స్కానింగ్ మిషన్లో కనబడుతుంది లంగ్లో ఏ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు గడ్డ ఎక్కడ ఉంది, లింఫ్ నోడ్ ఎక్కడ ఉంది అనేది కనబడుతుంది. సో అలా కనబడినప్పుడు మనం ప్రిసైజ్గా ఆ ఏరియా నుంచి కావాల్సిన బయాప్సీ తీసుకోవచ్చు. దీనివల్ల డయాగ్నోస్టిక్ ఈల్డ్ పెరుగుతుంది. అదే కాకుండా ఈ ఈబస్లో 2 రకాలు ఉంటాయి, రేడియల్ ఈబస్, లీనియర్ ఈబస్ అని. లంగ్ సెంటర్లో ఉండే వాటికి లీనియర్ ఈబస్ అనే మిషన్ వాడతాం. రేడియల్ ఈబస్ అంటే లంగ్కి పెరిఫరీ అంటే దూరంగా ఉండే వాటికి లీనియర్ ఈబస్ అని వాడతాం. ఈ 2 ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి. సో దీని ద్వారా మేము చాలాసార్లు ఆ లంగ్లో ఉండే లీజన్స్ కంటికి కనపడవు, అవి అలాంటివి కూడా మనం అల్ట్రాసౌండ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అల్ట్రాసౌండ్ చేసి అది ఎక్కడ ఉందో నిర్ధారించుకొని దాంట్లో మళ్ళీ బయాప్సీ చేయడానికి స్పెషల్ గన్ ఉంటుంది, క్రయో లంగ్ బయాప్సీ అంటారు. దీంట్లో ఏంటంటే చాలా 2.2 mm 1.8 mm థిన్ ప్రోబ్స్ ఉంటాయి. వాటిని దాంట్లో పంపించి క్రయో మిషన్ యాక్టివేట్ చేసినప్పుడు అది ఐస్ లాగా గడ్డగట్టిపోతుంది. దీనివల్ల పీస్ కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ కావాలనుకున్నామో అక్కడే బయాప్సీ తీయచ్చు. నెంబర్ 2 బ్లీడింగ్ రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. దీనివల్ల డయాగ్నోస్టిక్ ఈల్డ్ చాలా పెరుగుతుంది. ఇంటర్నేషనల్గా పల్మనాలజీ ఫీల్డ్లో మా పల్మనాలజీ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. సో యాజ్ ఎ పల్మనాలజిస్ట్ సీనియర్ మోస్ట్ కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్ని నా దగ్గర అవైలబుల్ చేసుకున్నాను. మేడం, మీరు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఒక డాక్టర్ అండ్ మీరు ఇంకో డాక్టర్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒకసారి అడుగుతున్నాను, మీరు ఎందుకు చేస్తున్నారు మీరు ఈ పని? సార్, మీకు తెలిసిందే కదా సార్, సోషల్ మీడియాలో దెర్ ఆర్ సో మెనీ హెల్త్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళు ఏమో చెప్తున్నారు, పేషెంట్స్ అని నమ్ముతారు, మాకు తెలిసిన రిలేటివ్సే ఏవేవో క్వశ్చన్స్ అడుగుతారు నన్ను. సో ఇవన్నీ కట్ చేయడానికి వీ యాజ్ అ టీమ్ ఆఫ్ 4 డాక్టర్స్ కేమ్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ దిస్ టు జస్ట్ షో ద పేషెంట్స్ అవుట్ దేర్ ఆర్ ద పీపుల్ అవుట్ దేర్ అసలు హెల్త్ కేర్ అంటే ఏంటి అనేది ఒక అథెంటిక్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడానికి వీ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్. సో చూసారు కదా, వీ జస్ట్ మెట్ డాక్టర్ కిరణ్. సో ఇప్పుడు మనం ఒకసారి ఈ బస్ రూమ్ చూద్దాము. ఈ బస్ అంటే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్. ఇది యూజువలీ బయాప్సీ తీయడానికి యూజ్ చేస్తాం, అంటే చిన్న చిన్న ముక్క పరీక్షలు తీయడానికి. ఇవి దేనికి అంటే మీ ఊపిరితిత్తుల్లో ఏదైనా క్యాన్సర్ ఉందా అని డౌట్ వచ్చినప్పుడు కానీ, లేదా ఊపిరితిత్తుల మధ్యలో చిన్న చిన్న గడ్డల్లాగా వస్తాయి, అది ఇన్ఫెక్షన్ గడ్డలు కావచ్చు, క్యాన్సర్ గడ్డలు కావచ్చు, వీటిని డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఒక చిన్న ముక్క పరీక్ష తీసుకోవడానికి ఈ మషిన్ వాడతాం. ఈ మషిన్తో చేసినప్పుడు మీరు అడ్మిషన్లో ఉండాల్సిన అవసరం ఏమి ఉండదు. మోస్ట్లీ ఆ రోజే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. సో ఈ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కొన్నిసార్లు మనం మామూలుగా చేసే ముక్క పరీక్ష విధానాల్లో చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి ముక్క దొరకదు. అలాంటప్పుడు మనకి ఈ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ క్యాన్సర్స్ వెన్ దే ఆర్ ఇన్ వెరీ డిఫికల్ట్ ప్లేసెస్. ఇది ఎందుకు ఇంత స్పెసిఫై చేస్తున్నాను అంటే, ఈ మషిన్ ఇక్కడ కాకుండా ఇన్ అండ్ అరౌండ్ కోంపల్లి ఇంకెక్కడా లేదు. ఇట్స్ ఓన్లీ ఇన్ సాయి సిద్ధార్థ హాస్పిటల్. సో సాయి సిద్ధార్థ హాస్పిటల్ ఒక 100 bedded హాస్పిటల్. ఇక్కడ దే హ్యావ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ బడ్జెట్స్కి. ఈ హాస్పిటల్లో 24 hours ఆపరేట్ చేసే ఎమర్జెన్సీ అండ్ ఐసీయూ సర్వీసెస్ కూడా ఉంటాయి. దిస్ డిపార్ట్మెంట్ ఇస్ హెడెడ్ బై డాక్టర్ హారిక. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే, ఆ టెస్ట్ కోసం మనం బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మీకు కావాల్సిన టెస్ట్ అన్ని, అది ఎక్స్రే కానివ్వండి, సిటీ కానివ్వండి, వేరే బ్లడ్ టెస్ట్ కానివ్వండి, ల్యాబ్ టెస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఎల్స్ ఫర్ ద రిక్వైర్డ్ టెస్ట్స్. సో లాస్ట్కి మీ డాక్టర్తో కన్సల్టేషన్ అయిపోయాక, మీ టెస్ట్ అన్ని అయిపోయాక మీకు కావాల్సినవి మెడిసిన్స్. సో దే ఆల్సో హ్యావ్ ఎన్ ఇన్-హౌస్ ఫార్మసీ. మీ డాక్టర్ రాసే ప్రతి మెడిసిన్ ఇక్కడ ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు గో టు 10 other మెడికల్ షాప్స్ టు ఫైండ్ దట్ వన్ మెడిసిన్. సో ఇదండి సాయి సిద్ధార్థ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ కోంపల్లి, ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ హెల్త్ గైడ్ బై డాక్టర్ సంకీర్తి. రాబోయే వీడియోస్లో we will be covering a lot of other hospitals and clinics in and around Kompally. For more such updates, keep following NarrativeX Healthcare.